పాయల్ శంకర్ గారు. అధ్యక్ష రైతు భరోసాపై చర్చలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధ్యక్ష దాదాపు 2 గంటలైతుంది సభ ప్రారంభమై. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఈ 2 పార్టీల నాయకుల మాటలింటే 2014 కన్నా ముందు ఈ రాష్ట్రంలో వ్యవసాయమే లేనట్టు, 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో రైతులే లేనట్టు, అసలు తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయం అనేదే మేము నేర్పినాం, అసలు రైతులని సృష్టించడమే మేమనే విధంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి. అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మొన్న టీఆర్ఎస్ ఉండే, అంతకుముందు కాంగ్రెస్ ఉండే, అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీ ఉండే. ఈ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి పాలకులంతా కూడా ఆనాటి ఆదాయాన్ని బట్టి, ఆ రోజు ఉన్నటువంటి సంపాదనను బట్టి ఒక పార్టీ మాట్లాడుతుంది, మేము భూమి శిస్తు రద్దు చేసినాం కదా మాది గొప్ప పార్టీ అని. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజుల కాలంలో జుట్లకు కూడా శిస్తుండే అధ్యక్ష. ఆ రోజు భూమి శిస్తు మీదనే ఆధారపడి మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నడిచేటటువంటి పరిస్థితి ఉండే. కానీ పాత రోజులకు ఈ రోజు మీరు కంపేర్ చేసుకొని మేమేదో గొప్పగా చేసినామని 2 పార్టీలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాయి. నేను ఆ జోలికి పోదలుచుకోలేదు. చివరికి అధ్యక్ష వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, దాంట్లో ఎవరికి ఎక్కడ ఎటువంటి అనుమానాలు లేవు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంపాదన, మన ఆలోచనకు అనుగుణంగా మనం మార్పులు చేర్పులు చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు మేం చేసినామంటే మేం చేసినామని గొప్పగా మాట్లాడి